వైద్యులాడు ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనలో దేవుని వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ప్రియులారా, ప్రభు యొక్క కనికరము ఈ ఉదయమున మరొకసారి మన మీద కుమ్మరిస్తున్నాడు. యేసు శిలువ రక్తం ద్వారా విమోచింపబడిన మనకు ఆయన ఒక చక్కని సందేశం మనకు అందిస్తున్నాడు. ఏమనంటే, యెరూషలేము యూదా వారికి యెరూషలేము నివాసులకు, అంటే ఇదేం చూపిస్తుందంటే దేవుని సంఘంలో ఉన్న వాళ్ళకు, దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. వారికి ఏమంటున్నాడు, నేను ఒక యోచన చేస్తున్నా, ఏమనంటే కీడు కల్పించాలని మీకు విరోధంగా యోచన చేస్తున్నాడు. ఎందుకు యోచన చేస్తున్నాడు? ఒక చెట్టు దానికి తగినట్టు ఫలాలు లేకపోతే ఆ నేల వ్యర్థమైపోతుంది అని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో సత్తువ కొండగల భూమిలో ఆయన శ్రేష్టమైన ద్రాక్ష గలలు నాటితే అది కారు ద్రాక్షలు కాసింది అని రాబడి. యేసు ప్రభు ఆ కొండ మీద సత్తువగా, ఆయన సత్తువైన జీవితం ఉండి ఆయన కల్వరి శిలువలో ప్రేమ ద్వారా మనల్ని కన్నాడు, మనల్ని ద్రాక్ష ఒలిగా చేసినాడు, ద్రాక్ష తీగలుగా చేసినాడు. మనము కారు ద్రాక్షలు కాస్తున్నాం, సరి అయిన ఫలాలు లేని వారంగా ఉన్నాం. మన మార్గములు ఎట్లున్నాయంటే దుష్ట మార్గములుగా ఉన్నాయి. ప్రియులారా, దుష్టత్వం అనే మాట ఎట్లంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు చాలాసార్లు చెప్పుకున్న మాట, దైవత్వం అంటే మేలు చేసిన కీడు చేసేది. దైవత్వం అంటే కీడు చేసినా మేలే చేస్తుంది. మానవత్వం అంటే మేలు చేస్తే మేలు, కీడు చేస్తే కీడు. దుష్టత్వం అంటే నువ్వు మేలన్న చేయి, కీడనయ్యి, కీడే చేసేది. మనం ఎట్లున్నామంటే దుష్ట మార్గంలో ఉన్నాము. అంటే యేసు ప్రభు మనకు మేలు చేసినా, యేసు ప్రభు మనకు కీడు చేసిన, యేసు ప్రభు కీడు చేసేవాడు కాదు, యేసు ప్రభు అందరికీ ఉపకారి అని రాయబడ్డది. ఆయన మేలే చేస్తున్నాడు. అయితే ఆ మేలును మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్య పెడుతున్నాం. ఆ మేలు చేసిన ఆయనను మనం ఏం చేస్తున్నామంటే దుష్టత్వం చూపిస్తున్నాం. అంటే ఆయనకు నచ్చినట్టు ఉండట్లేదు. ఆయన శిలువలో మనల్ని తన వలె మార్చాలని కల్వరి శిలువలో ప్రాణం పెడితే మనం ఆయన వలె మారకపోగా మనం కూడా ఆయన సంఘమును, లేకుంటే ఆయన రక్తం విమోచించబడిన ప్రజలను మనకు అనుకూలంగా మలుచుకొని లాభం సంపాదిద్దాం అనుకుంటారు. సంఘాల్లో, సేవలో అనుకూలమైన రీతిలో లాభం ఆశింతురు అని ఉన్నది. మనం లాభం ఆశిస్తున్నాం. ఇంకో చోట లాభం కాకుండా మెప్పు కొరకు మనుషులు మెచ్చుకోవాలనుకుంటున్నారు. దేవుడు మెచ్చుకొనివాడే, ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు అని రాయబడ్డది. ప్రియులారా, మనకు ఎవరు మెప్పు కావాలా? మన మార్గంలో దిద్దుకోకపోతే ఆయన ఉగ్రతలను నిలవల్చిస్తుంది. ఉదయకాలము మన పతనాలు, మన అవిధేయతలు, మన కృంగుదలలు అన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, దిద్దుబాటులోనికి వద్దాం. ఆయన కోరుకున్న రీతిలో ఆయన చిత్తానికి విధేయులై కొనసాగుదాం. దేవుడి మాట దీవించిన కాక మనమందరం కూడా ఆయన విధేయతలో ఉండకపోతే ఓనాడు శపించబడతాం. మంచి ఫలాలు లేకపోతే మనం నష్టపోయే వారం అయింటాం. బహుమానం రాదు. ఆ విషయం గుర్తెరిగి ఆయన కొరకు జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి స్తుతిస్తున్నాం. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నామాలో ఉన్న దుష్టత్వం విడిచిపెట్టుకొని దిద్దుబాటులోనికి రాగలిగే కృపణీయమని ఆత్మచేత నడిపించమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.